ఉత్కంఠ రేపిన చింతమనేని ప్రభాకర్ టికెట్ విషయంలో ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. చింతమనేని ప్రభాకర్ బీ ఫామ్ తీసుకునేందుకు రావాలని పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటనలో ఉండడంతో చింతమనేని అక్కడకు బయలుదేరారు. మొన్న భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ కూడా వేశారు చింతమనేని. ఈ మధ్యాహ్నం చింతమనేని బీ ఫామ్ తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణ గత రాత్రి బీజేపీలో చేరడంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. చింతమనేని ప్రభాకర్ కు బీ ఫామ్ తీసుకునేందుకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఫోన్ వెళ్లింది. ఆయన బయలుదేరినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దుర్గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని జందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బీ ఫారం ఇవ్వాలి అని టీడీపీ నిర్ణయించింది. ఆయనకు ఈ మేరకు టీడీపీ లైన్ క్లియర్ చేసింది. శ్రీకాకుళంలో బస్ చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చి బీ ఫామ్ తీసుకువెళ్లాలి అని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ నుంచి చింతమనేని ప్రభాకర్ గత రాత్రి కాల్ వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తికి సంబంధించిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి తొలుత ఆయన టీడీపీ నుంచి పోటీ చేయాలని బలంగా కోరుకున్నారు. అయితే ఆ స్థానాన్ని బీజేపీకి పొత్తులో కేటాయించడంతో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆయన తెలుగుదేశంతో పాటు బీజేపీ నేతలు కూడా అంగీకరింపజేయడంతో గత రాత్రి ఆయన బీజేపీలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరిన అనంతరం ఆయనను అనపర్తి సీటుకి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. దీంతో అంతకు ముందు అనపర్తిని ఒకవేళ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తే ఇక్కడ దెందులూరు స్థానాన్ని తపనా చౌదరికి ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అయితే రామకృష్ణారెడ్డి అంగీకరించడంతో ఇక్కడ దెందులూరు స్థానాన్ని చింతమనేని ప్రభాకర్కే ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం నిర్ణయించింది. పైగా చింతమనేని ప్రభాకర్ పేరును తొలి జాబితాలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పైగా గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అత్యధిక కేసులు చింతమనేని ప్రభాకర్ పైనే అధికార పార్టీ నమోదు చేసింది. మొత్తం దాదాపుగా 93 కేసులు ఆయన మీద ఉంటే దాదాపుగా 70 కేసుల వరకు కూడా ఈ ప్రభుత్వ హయాంలోనే చేసినవేను అని చెప్పి కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇవ్వాలని దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు కూడా బలంగా కోరారు. దీంతో చింతమనేనికి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు శ్రీకాకుళంలో మధ్యాహ్నం లోపు చంద్రబాబు వద్ద చింతమనేని ప్రభాకర్ బీ ఫామ్ తీసుకొచ్చి ఆయన తీసుకోనున్నారు. ఆ బీ ఫామ్ తీసుకొచ్చి రిటర్నింగ్ అధికారికి ఈ రోజు సాయంత్రం 3 గంటల లోపు కానీ లేకపోతే రేపు ఉదయం కానీ ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే రేపటితో నామినేషన్లు వేసేందుకు చివరి తేదీ కావటం, పైగా బీ ఫామ్ కూడా అందించాల్సి ఉండటంతో రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు బీ ఫారాన్ని అందించనున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్ కి లైన్ క్లియర్ కావడంతో దెందులూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ మొన్న 22వ తేదీన ఆయన నామినేషన్ కూడా భారీ జనసందోహం మధ్య దాఖలు చేశారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.